పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టు గుడ్డివాడిని చూచెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలెను. రాత్రి దగ్గర పడుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేదు. ఈ లోకమున నేను ఉన్నంత కాలము లోకమునకు వెలుగును ఇచ్చెదను అని పలికి నేల మీద ఉమ్మివేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గ్రుడ్డివాడి కనుల మీద రాసి, వెళ్ళి సిలోయాము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పెను. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. యోహాను 9వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనుషులు బాధ చూసినప్పుడు వెంటనే ఎవరి పాపం అని తీర్పు చెప్పరు. కానీ యేసు ప్రభువు చెప్పింది, ఇది పాపం వల్ల కాదు, దేవుని మహిమ కనబడటానికి. ఆమ్దుడు యేసు మాట విని సిలోయాము కోనలో కడుగుకున్నప్పుడు అతనికి చూపు వచ్చింది. అంటే దేవుని మాటకు విధేయత ఉంటే అద్భుతం జరుగుతుంది. మన కష్టాలు కూడా దేవుని మహిమ కనపడే సమయాలు కావచ్చు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, ఈ తపస్సు కాలంలో మా హృదయాలను శుద్ధి చేయుము ప్రభువా. ఈ పవిత్రమైన ఆదివారంలో మేము చర్చికి వెళ్ళి నీ సన్నిధిని అనుభవించే కృపను మాకు ఇవ్వము తండ్రి. మా ఆత్మీయ కళ్ళను తెరిచి నీ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే జ్ఞానం ప్రసాదించుము. పాపం నుండి తిరిగి నీ మార్గంలో నడిచే బలాన్ని మాకు ఇవ్వము తండ్రి. మా కుటుంబాలను ఆశీర్వదించి నీ కృపలో నిలుపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.